తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. ఇక్కడ పోతున్నావు, వస్తున్నావా, ఎక్కడున్నావు, వస్తున్నావా, ఎప్పుడు వస్తున్నావు, ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? నేను ఇక్కడికి పోతున్నా, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏడుండవు స్వామి, నువ్వు వస్తున్నావా, వస్తే ఇద్దరం కలిసిపోతాం. సెక్రటరీ మానేశాడు, మా అన్నయ్యకి మాత్రమే కనిపిస్తాడు. మనకెందుకు కనపడ్డు? మనకు పిచ్చలేదు కాబట్టి. నేను ఆశ్చర్యం చెప్పేది ఫోన్లో మాట్లాడి ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. ఫోన్ లేదు, నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు. మాట్లాడిన ఫోన్లో మాట్లాడిన ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడినారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? గొప్ప లీడరు, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవడు ఉండదు. పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పదు ఏంది? మళ్ళా కొంచెం మైక్ తీసుకొని చెప్పి బాగా వినపడుతుంది నాకు. ఏం జాతరలో? మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో ఎన్నిసార్లు చెప్పాలిరా మీకు? గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు కనకపు సింహాసనము మీద సునకమును కూర్చుంటే పెట్ట వెనకటి గుణమేల మాను వినరా సుమతి. రపా రపా నరికేస్తాం. అంత సీన్ ఉందండి. అదే పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా. చూడండి, బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు నాకు అర్థం కాదు. రాయలసీమలో పుట్టి పరువు తీస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకేం తెలియదురా? ఏమిటి మీ ఉద్దేశం? ఎట్లా కనిపిస్తున్నాడు? మీ గట్టికి నూతుల్లో పుడికలు తీసేవాళ్ళ కనిపిస్తున్నాడా? మీరు సార్ బస్ స్టాండింగ్ లో చెవుల్లో గుబులు తీసేవాళ్ళ కనిపిస్తున్నాడా? డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. మీ నోటి నుంచి ఏ మాట వినకూడదు అనుకోండి అదే విన్నానయ్యా. నేను ఏదైతే చూడకూడదు అనుకోండి అదే చూశాను. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే. మీ టూర్లో రప్ప రప్ప నరికేస్తామనంటే సంతోషం అంటావు నువ్వు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. వీడు మనిషి పశువా? గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాం? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? కేసు బాగా కాంప్లికేటెడ్ గా తయారైంది డాక్టర్. ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు మీకులాగా. పేషెంట్ ఎక్కడ? ఇక్కడే. ఏం పొట్టేలు తల నరికినట్ట రప్ప రప్ప నరుకుతాడు. మంచిది కదా. సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా, సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి? చిచ్చి ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేశారు స్వామి? అది నేనే. మీ ప్రభుత్వ హయాంలో, మా ప్రభుత్వ హయాంలో నేను ఫోన్ ట్యాపింగ్ చేసినానంటున్నా. మీ ప్రభుత్వ హయాంలో జరిగింది. మా ప్రభుత్వ హయాంలో నేను చేసినానన్నా. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. పక్క రాష్ట్రంలో జరిగింది సార్. దాన్ని ఇక్కడ కూడా ఇంటర్లింక్ చేశారు. కాదు, నువ్వు చెప్పే దాంట్లో క్లారిటీ నాకు అర్థం కావడం. బుర్ర తక్కువ ఎదవల్లారా. మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. నేను ట్యాపింగ్ చేసినాను అంటున్నావా, లేకపోతే పక్క రాష్ట్రంలో వేరే వాళ్ళు ట్యాపింగ్ చేసినానంటున్నా? అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఆశీర్వదించండి మావయ్య. తన వ్యక్తిగత అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకున్నారు. ఎవరు చేసినారంట స్వామి? కేసీఆర్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది? షర్మిల గారు. కేసీఆర్ ప్రభుత్వం షర్మిలమ్మని ఫోన్ ట్యాప్ చేసిందా? నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. అంటే బహుశా షర్మిలమ్మ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో, నాకేం తెలుసు. దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? ఓడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్.
ఆయన చేసినాడో లేదో నాకేం తెలుస్తుంది. అయినా దానికి నాకేం సంబంధం? నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ఇప్పుడు వాళ్ళ ర్యాలీలో ఒక వ్యక్తి వాళ్ళ కాన్వాయ్ గుద్దేస్తే కింద పడిపోయిన వ్యక్తిని లెక్క చేయకుండా వెళ్ళిపోతే స్థానికులు పోలీసులు ఇతనికి హెల్ప్ చేద్దాం అనుకున్నారు కానీ ప్రాణాలు కోల్పోయారు. మీరు అది చూడొచ్చు, ఎన్ని వాహనాల్లో వెళ్ళారో చూడండి. అవసరమా ఇంత బిల్డప్? అవసరమా? అన్ని వాళ్ళు ఎందుకురా పెళ్లిగా నెడతావా? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఒక వ్యక్తి వెళ్తే సెక్యూరిటీ వాళ్ళు తోసేస్తే ఊపరాడికి ఒకటి చనిపోయారు. ఇదే ర్యాలీలో ఎలాంటి హోర్డింగ్లు ఉన్నాయో మీరు చూసారా? ఆ భాష నేను చదవలేక ప్లే చేయట్లేదు. చూడండి. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తమ్ముళ్ళ జాతరలో వేట తలలు నరికినట్టు రపా రపా నరుకుతాం ఒక్కొక్కడిని. తల్లి జాతరలో తలలు నరికినట్టు నరుకుతాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇది వాడు కింద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని అట్లుంటది మనతోని. చెక్కేస్తారంట వాళ్ళు రాగానే, వాళ్ళ టైం రాగానే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.